డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలో ఉన్న విద్యావంతులు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, అదే ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కావచ్చు, వీరు కూడా ఈ ఎన్నికల్లో ముందుకు రావాలి. ముందుకు వచ్చి బీసీల్లో అంటే పెద్ద స్థాయిలో ఉండి ఇన్ని రోజులు బీసీల కోసం పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు, బీసీల కోసం బీసీల హక్కుల కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు, ముందుకు రావాలని. అదేవిధంగా జనగామ జిల్లాలో కల్లం భిక్షపతి గారు బీసీజేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి వారు కాకుండా కానీ వారి కుటుంబ సభ్యులు ఉన్నాయినా సరే, వారి సతీమణి గారైనా సరే, అటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఎంతో మంది బీసీలకు మనకు స్ఫూర్తి అవుతుంది. వారు పోరాటం చేస్తూ ప్రజా జీవితంలోకి రావడం ద్వారా మరికొంతమంది బీసీలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కల్లం భిక్షపతి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మీ కుటుంబం నుండి ఖచ్చితంగా మీరు పోటీలో నిలవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే బీసీజేఏసీలో ఉన్న విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యమకారులు బీసీజేఏసీ ఉద్యమకారులు కావచ్చు, ఎవరైతే మీరు పోటీ చేస్తున్నారో వారికి బీసీజేఏసీ మద్దతుగా నిలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా జనరల్ స్థానాల్లో జనగామలో ఉన్న జనగామ మున్సిపాలిటీ కావచ్చు, స్టేషన్ జంపూర్ మున్సిపాలిటీ కావచ్చు, ఈ రెండు మున్సిపాలిటీస్ లో జనరల్ స్థానంలో నిలబడుతున్న బీసీలకు బీసీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. వారికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి బీసీ మేధావులు, బీసీ ఉద్యమకారులు పోటీలో నిలబడాలని చెప్పేసి మేము బీసీజేఏసీ పక్షాన కోరుతున్నాం.